గురువు స్వామి నిత్యానంద సజీవ సమాధి అయ్యారా అంటే అవును అంటూ ఉన్నారు ఆయన భక్తులు. ఈ విషయాన్ని నిత్యానంద మేనలుడు సుందరేశ్వన్ ప్రకటించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద ప్రాణత్యాగం చేసి సమాధి చెందారని ప్రకటించారు. నిత్యానంద అధికారిక వెబ్సైట్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ సుందరేశ్వరన్ ప్రకటనను ఖండించకపోవడంతో ఆయన భక్తగణం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో నిత్యానంద వెంకటేశ్వర స్వామి భావ సమాధి దర్శనం పేరుతో శ్రీవారి వేషంలో నిత్యానంద దర్శనమిస్తోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈ సజీవ సమాధి ప్రకటన అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిత్యానందను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యానందకు అభిమానులు, భక్తులు, అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దేశవ్యాప్తంగా నిత్యానందకు 41 ఆశ్రమాలు ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం నిత్యానంద నటి రంజితతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనం సృష్టించింది. వందలాది మంది మహిళా శిష్యురాళ్లను తప్పుదారి పట్టించడం, మనీ లాండరింగ్కు పాల్పడడంతో పాటు భూ కబ్జాలకు సంబంధించి నిత్యానందపై పలు ఆరోపణలున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్లలో మహిళలపై నిత్యానంద అత్యాచారం చేసినట్లుగా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 2020లో నిత్యానంద దేశం వదిలి వెళ్ళిపోయారు. పసిఫిక్ దీవుల్లో కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా నిత్యానంద ప్రకటించుకున్నారు. స్వామీజీ అవతారంలో ఉన్నప్పటికీ నిత్యానంద విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. 100 కోట్లతో కైలాస దీవి కొనుగోలు చేసినట్లుగా నిత్యానంద ప్రకటించుకున్నారు. ఆయన సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. నిత్యానంద ఆస్తుల విలువ దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మరణించినట్లు వార్తలు వెలువడుతోన్న నేపథ్యంలో ఆ ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయనే చర్చ మొదలైంది. సుదీర్ఘకాలంగా నిత్యానంద శిష్యురాలిగా భాగస్వామిగా ఉన్న నటి రంజితకే అవన్నీ చెందుతాయని శిష్యగణం చెబుతోంది. వాటి నిర్వహణ బాధ్యతలు కూడా రంజితే చూస్తూ ఉన్నారని భక్తులు చెబుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆధ్యాత్మిక గురువుగా స్వామి నిత్యానంద గతంలో వేసిన వేషాలు, ఇప్పుడు ఆయన చనిపోయినట్లుగా చెబుతోన్న విషయం, ఇవన్నీ కూడా కేసుల నుంచి తప్పించుకునేందుకే అన్నట్లుగా సోషల్ మీడియాలో నిత్యానంద మీద ట్రోల్స్ స్టార్ట్ అయిన పరిస్థితి. చాలా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా స్వామి నిత్యానందకు పేరుంది. ఆయన